దేశానికి మోదీ శ్రీరామరక్షగా ఉన్నాడని వ్యాఖ్యానించారు మహబూబ్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. దేశానికి మోదీ నాయకత్వం శ్రీరామ రక్ష అని, దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. భారతదేశ గుర్తింపుని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన మోదీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పారు. మోదీ గారి నాయకత్వం, సీతారాం నాయక్ గారి నాయకత్వం, సీతారాం నాయక్ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్. ఇక్కడ భారతీయ జనతా పార్టీని భుజాలు వేసుకుని పనిచేసిన మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను. మన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు మరి వారు ఏ అంకిత భావంతో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తేవాలనే ఉద్దేశంతో ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే ప్రజలు ఇవాళ మరీ చెప్తున్నాను, ఆ రోజున తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ చూసి ఎవరు ఓటేయలేదు. మళ్ళీ మర్చిపోవద్దు, సబట వర్గాల సహకారంతో సంపాదించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పాలనను చూసి చాలా మంది విసిగిపోయి వీరిని తీసుకొస్తే ఈ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్ప వాళ్ళని చూసి కాదు. కానీ ఇవాళ వేసేటువంటి ఓటు ఈ దేశానికి ఎవరైతే మంచి పాలన ఇస్తారో వారికే ఓటేయాలని మోడీ గారి కమలం పూర్తికి ఓటేస్తున్న సంగతి మనకు తెలుసు. మూడోసారి ముచ్చటగా మన దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నుకోబడుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ఎక్కువగా మీకు విసిగించను. ఇక్కడ ఉన్న అభ్యర్థులను నన్ను చూసినా నాతో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం రావద్దని అప్పుడు జగన్ని తీసుకొచ్చినటువంటి వాళ్లే నాకు పోటీకి పెట్టారు. మరి అందుకోసం ప్రజలు గమనిస్తారని నేను ఆశిస్తా ఉన్నా.